హుజూర్నగర్ లో తెల్లవారుజామున భారీ పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 51 వాహనాలను సీజ్ చేశారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ లో 100 మంది పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బంధులు చేస్తాము. అదేవిధంగా ఆపరేషన్ చబుతరా ఈ కార్యక్రమం కూడా నాకాబందీ ఏదనంటే మన యొక్క సూర్యాపేట జిల్లాలో ఎలాంటి నేరాలు జరగొద్దనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు మరియు డీజీ గారు ఆదేశాల ప్రకారము మనము కొన్ని కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రాము, అదేవిధంగా నాకాబందీ కూడా మనము అన్ఈవెన్ టైమ్స్లో ఒక 2 అవర్స్ మొత్తం జిల్లానంతా కూడా ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేసి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఉద్దేశంతో మనము అది ఒక నాకాబందీ కార్యక్రమము. అదేవిధంగా ఆపరేషన్ చబుతరా అని అంటే ఇది రాత్రి 10-11 గంటల తర్వాత ఈ యొక్క టౌన్లలో కానీ విలేజ్లో కానీ ఎవరైతే యువకులు కానీ ఇతరులు కానీ ఎవరు కూడా కానీ 10-11 గంటల తర్వాత ఎవరు ఉంటారు రోడ్ల మీద? దొంగలు అండ్ ఇంకొక 8 ఆటోలు 46 బైక్స్ ఆటోలు ఈ యొక్క సరైన పత్రాలు లేవని చెప్పి వీటిని మా యొక్క మొత్తం ఈ కార్యక్రమంలో మన హుజూర్నగర్ సిఐ గారు చలమంది రాజు గారు మరి అదేవిధంగా మా యొక్క 9 మంది ఎస్ఐలు అదేవిధంగా దగ్గర ఒక 90 మంది స్టాఫ్ మా సబ్ డివిజన్కి స్టాఫ్, ఇందులో మహిళలు, హోంగార్డ్ ఆఫీసర్స్ అండ్ అంటే హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఏఎస్ఐ ఆఫీసర్స్ వరకు వాళ్ళు పాల్గొనడం అనేది జరిగింది. ఇందులో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా ఇల్లీగల్గా సారా కానీ లేకపోతే బెల్ట్ షాపుకి సంబంధించినవి కానీ లేకపోతే ఎలాంటి మారణాయుధాలు కానీ ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క బైకులను కూడా ఒక 46 బైకులు, 8 ఆటోలు, ఒక తుఫాన్ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించినచో ఆ బండ్లను ఇక్కడ నుంచే మన ఎస్ఐలు ఇక్కడ నుంచే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సరైన పత్రాలు లేని వెహికల్స్ మాత్రం పోలీస్ స్టేషన్ తరలిస్తాము. అక్కడ మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ కూడా వచ్చి వారి యొక్క పత్రాలను చూపిస్తే వాళ్ళ వెహికల్స్ రిలీజ్ చేస్తాం. లేదంటే దానికి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం వాటి మీద కేసులు చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్ని నియమాలు నిబంధనలు పాటించే ప్రజలకి అంటే ప్రజలతో అందరితో సత్సంబంధాలు అనేది మంచి వారితో మనం ఎప్పుడు కూడా పోలీసు మంచిగా ఉంటుంది. కానీ సంఘ విద్రోహ శక్తులకి మాత్రం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారితో మాత్రం మనము కఠినంగా వ్యవహరిస్తాం. కాబట్టి ఇదంతా ప్రజలకు ధైర్యం కల్పించడానికి, ప్రజలతో మమేకం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు అనేది మనం చేపట్టడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే పోలీస్ ప్రజలకి మధ్య సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తుంది. గ్యాస్ బండలు ఏమైనా ఉన్నాయా? కమర్షియల్ గ్యాస్ బండలు పెద్ద బండలు ఎందుకు అంటే నాకంటే వస్తా